మండే యాసిడ్ దీంట్లో కలిపితే దాని ఒళ్ళు మండుతుంది, నా కడుపు చల్లబడుతుంది. అమ్మా ఏమైందమ్మా? వేడిళ్లలో అలా చేపెట్టేశావు, అందుకే కాలుంటుంది. జీవితం మీద ఆశ కలిగించాయి. నేను ప్రాణాలతో నీ ముందున్నానంటే దానికి కారణం నువ్వే నాన్న. నీ బాబు నాలో కనిపిస్తున్నప్పుడు తన గురించి నువ్వు ఇలా బాధపడకూడదు కదమ్మా. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. నువ్వా? అడగకుండా 5,000 చెందైతే నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఇలా మందు బాబు అనుకోలేదు. మందు తాగుతూ కారు నడుపుతావా? పిల్ల అర్థం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది. ఇది చాలా అన్యాయం. మీ ఇష్టానికి మీరేదో ఊహించుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి ప్లీజ్. ఇది జస్ట్ కూల్ డ్రింక్ ఏనండి, మందు కాదు. అయినా నాకు ఆల్కహాల్ అలవాటే లేదండి. ప్రతి తాగుబోతూ ఇదే చెప్తాడు. ఎంతమందిని చూడట్లేదు, మందులా తాగితే చూసే వాళ్ళకి అనుమానం వస్తుందని కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుతారు. నీ తాగుబోతు తెలివితేట్లు మా దగ్గర చూపించకమ్మా. నా మీద ఒట్టండి, నిజమండి, ఇది కూల్ డ్రింకే. కావాలంటే స్మెల్ చేయండి. అయినా నేను తాగి డ్రైవ్ చేయట్లేదండి, వీళ్ళే నా కారుకి అడ్డంగా వచ్చారు. అడ్డంగా వస్తే గుద్దేస్తావా? చిన్న పిల్లలన్నాక వస్తారయ్యా, నువ్వే చూసుకోవాలి. చాలా స్లోగా వెళ్ళాలి. ఆ రోజు నువ్వు చందా ఇచ్చావే ఈ అనాథ పిల్లలకే, వాళ్ళెంతో ఇష్టంగా తింటున్న జున్ను నీ వల్ల నేల పాలైంది. ఇప్పుడు నువ్వు తెచ్చిస్తావా? కావాలంటే తెచ్చిస్తానండి. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఇలా వెళ్ళలా తేవడానికి అవి పాలు కాదమ్మా, జున్ను. అప్పుడే ఇన్న గేదె నుంచి పాలు పెతకాలి, ఆ పాల నుంచి ఈ జున్ను వస్తుంది. కనీసం ఈ విషయం తెలుసా నీకు? తెలుసు. మరి అలాంటి గేదె మీ ఇంటి దగ్గర దొరుకుతుందా? లేదండి, కానీ ట్రై చేస్తాను. నువ్వు ట్రై చేసే లోపు తెల్లారిపోతుంది. నువ్వు చేసిన నష్టానికి ఇక్కడే నీతోనే నష్టపరిహారం కట్టిస్తాను. నష్టపరిహారం దొరికింది. జున్నుకు బదులు కేక్.
అయ్యో అయ్యో ఆ కేక్ వద్దండి, అది చాలా స్పెషల్ కేక్ అండి, బర్త్డే కేక్ అండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా స్పెషల్ కేక్ అండి. ప్లీజ్ పాపం అక్క, ప్లీజ్ అండి, వదిలే ప్లీజ్. అక్క. వదిలే సమస్య లేదు. ఈయన గారు మనకి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఐడియా అండి, ఇక్కడ పక్కనే మంచి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. కావాలంటే మీ అందరికి అక్కడ మంచి ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తానండి. సుంత, మీ అందరికి ఐస్ క్రీమ్ ఓకేనా? ఓకే అక్క. మీకేం కావాలో తీసుకోండి. బిల్ ఎంతైనా పర్వాలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అన్ని తినండి. బాబు చెప్పండి మేడం. వీళ్ళకి ఏం కావాలో అన్ని ఇచ్చే. అలాగే మేడం. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. హలో నానా చక్రి, ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నావు? వచ్చేస్తున్నానమ్మా. ఆఫీస్ నుంచి ఇంకా బయలుదేరలేదా? ఈరోజు బాబు బర్త్డే కదమ్మా. ఒక అమ్మాయి వల్ల కొంతమంది పిల్లలకి సాయం చేసే అవకాశం వచ్చింది. అమ్మాయా? అవునమ్మా, చాలా మంచి అమ్మాయి. ఎంతోమంది అనాథులకు అన్నం పెట్టలేకపోయినా తన వల్ల కొంతమందికి ఆకలి తెచ్చే అవకాశం దొరికింది. కడుపు నింపే మాట చెప్పావు. త్వరగా రా నాన్న, వెయిట్ చేస్తున్నాం. అలాగేనమ్మా, వచ్చేస్తాను. ఏంటి ఐస్ క్రీమ్ దానం చేస్తున్నావా? ఎంత అనాథలైతే మాత్రం నీకు ఇష్టం వచ్చినట్టు బిల్డప్ ఇస్తావా? నువ్వు జున్ను పడేసావు కాబట్టి దానికి బదులు ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నావు, అంతేకాని దానం కాదు. ఏదో పొరపాటున అన్నానండి, నష్టపరిహారం అనుకోండి. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, కొంచెం తినేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తిన్న చింటూ. ఈ షూస్ నా షూస్లో ఉన్నాయే. ఏంటి అలా చూస్తున్నావు? షూ కొట్టేద్దామని? కొట్టేసే అలవాటు మీకుందేమో కానీ నాకు లేదండి. ఏంటి నాకు కొట్టేసే అలవాటు ఉందా? ఏం కొట్టేశాను? పెద్ద చూసినట్టు మాట్లాడుతున్నావు. కాదండి, ఇవి నా షూస్. ఆ రోజు టెన్నిస్ కోర్ట్ కేసుకొచ్చాను. అంటే ఆ రోజు నువ్వు కూడా వచ్చావన్నమాట. ఆ రోజే నా చెప్పులు కూడా పోయాయి. నా చెప్పులు కానీ నువ్వు తీసావా? ఆ చెప్పులు మీవేనా? అంటే చెప్పులు నువ్వే తీసావన్నమాట. నా షూస్ పోయాయి కాబట్టి షూస్ తీసుకెళ్ళిన అమ్మాయివే ఈ చెప్పులే ఉంటాయని తీసుకొచ్చానండి. అయితే నా చెప్పులు తిరిగిచ్చి నీ షూస్ తీసుకెళ్ళు. ఇప్పుడు నా షూస్ తిరిగి ఇచ్చేస్తే రేపు మీ చెప్పులు తిరిగి ఇచ్చేస్తాను. ఆహాహాహా, అదేం కుదరదు. నువ్వెప్పుడు ఇస్తావో అప్పుడు నేను ఇస్తాను. రేపు ఎక్కడ తీసుకురమ్మంటారో మీరే చెప్పండి. మీరు పనిచేసేది ఆ స్కూల్లోనే కదా, అక్కడికే తీసుకొస్తాను. నేను స్కూల్లో పని చేయను. మాస్టర్లు, పిల్లలు, ఆయలు, అటెండర్లు అందరి చేత పని చేయిస్తూ ఉంటాను. రేపు భద్రంగా నా చెప్పులు ఇక్కడికే తీసుకొచ్చి నీ షూస్ నువ్వు తీసుకెళ్ళిపో. అలాగే. బాబు, మా వాళ్ళకి ఇంకేం కావాలో అన్ని తీసుకొచ్చి ఇచ్చేసేయ్. నాకు చాకోబార్. ఓకే మేడం. ఇల్లంతా చీకటిగా ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? అమ్మా, అమ్మా, రా చక్రి, ఇలా ఇవి చక్రి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏడాదిలో ఒకటే పుట్టినరోజు, కానీ నీకు మాత్రమే 2 పుట్టినరోజులు నాన్న. శారద కొడుకును కూడా నీలో చూసుకొని వాడి పుట్టినరోజున నీతో కేక్ కట్ చేయించడం అలవాటు. ఒక తల్లి కడుపున పుట్టిన నువ్వు 6 అమ్మలకు బిడ్డవయ్యావు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నాన్న. అమ్మ ప్రేమ ఉంటే నరకం కూడా స్వర్గమైపోతుందమ్మా. ఇది అమ్మల నిలయం. మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటామమ్మా. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ బిడ్డ గురించా? నేను నీ బిడ్డనే కదమ్మా, కాదా? నా బిడ్డవే నాన్న. బిడ్డ పుట్టినరోజు నాడు ఏ తల్లైనా ఇలా దిగులుగా ఉంటుందా? చెప్పమ్మా, ఇలా దిగులుగా ఉంటుందా?
నాన్న. మరి నువ్వెందుకమ్మా అలా ఉన్నావు? ఈ బిడ్డ చేత కేక్ కట్ చేయించవా? నా పుట్టినరోజు సంతోషాన్ని మా అందరితో పంచుకోవా అమ్మా? చెప్పమ్మా, అందరితో పంచుకోవా? పంచుకుంటా నాన్న. సంతోషాన్ని పంచే మనిషి అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండాలమ్మా. ఈరోజు మాకన్నా నువ్వే ఎక్కువ సంతోషంగా ఉండాలమ్మా. నీ చేతుల మీదుగా అన్నయ్య పుట్టినరోజు వేడుక జరిపిద్దామమ్మా. శారదా, బాబు మన కళ్ళ ముందే మనతోనే ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉండు. మనందరం ఇలా పుట్టినరోజు వేడుక చూసినట్లు మన చక్రి పెళ్లి వేడుక కూడా చూడాలి. వాడి పిల్లల్ని కూడా చూడాలి. పిల్లలేంటి, వాళ్ళ పుట్టినరోజు వేడుకలు కూడా చూడాలి. ఈ ఇంట ప్రతిరోజు మనందరం ఇలా పుట్టినరోజు వేడుక చూసినట్లు మన చక్రి పెళ్లి వేడుక కూడా చూడాలి. వాడి పిల్లల్ని కూడా చూడాలి. పిల్లలేంటి, వాళ్ళ పుట్టినరోజు వేడుకలు కూడా చూడాలి. ఈ ఇంట ప్రతిరోజు ఓ పండగ జరగాలి. ఇంతకీ కేక్ టేస్ట్ ఎలా ఉందో ఎవరు చెప్పలేదు. అయ్యో కేక్ సూపర్. ఈ వసుమతి చేసిన కేక్ తింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. వసుమతి, నువ్వు చెప్పింది నిజమే. అయితే ఒక పని చేద్దాం, అమ్మ బేకరీ అని చెప్పి ఒక బేకరీ ఓపెన్ చేద్దాం. ప్రతిరోజు ఇలా కేక్ తినొచ్చుగా. ఎక్కడున్నాయి? అసలేం అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టుంటాను? బ్యాగ్లో పెట్టి ఇంటికి తెచ్చాను. మంచం కింద బ్యాగ్ పెట్టాను. పొద్దున్నే బ్యాగ్ అలానే ఉంది, కానీ చెప్పులు ఏమైనట్టు? ఎవరు తీసుంటారబ్బా? వసు, చూసావా? అయ్యో, ఎంత విలవిల్లాడిపోతున్నాడు, ఎంత బాధపడిపోతున్నాడు. ఇంత బాధ అయితే కేవలం ఆ చెప్పుల గురించి మాత్రం కాదు, ఆ చెప్పుల అమ్మాయి గురించి. ఇంత బాధ, ఇంత టెన్షన్, ఇది అదే. ఖచ్చితంగా ఇది అదే. ఏమైనట్టు? చెప్పులు కనిపించకపోతేనే ఇంత ఇదైపోతున్నాడు. రేపు అమ్మాయి ఎవరో మనకి తెలిసి, అది ప్రేమ అని తెలిసి, ఏ కారణంగానైనా అమ్మాయి మనకి నచ్చకపోతే అబ్బాయి ఏమైపోతాడు? ఆ అమ్మాయి ఎవరో ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుందాం పదా. ఎక్కడికి? అయ్యో, మర్చిపోయావా? చెప్పుల మీద స్టిక్కర్ చూసాం కదా, ఆ చెప్పుల షాప్కి. ఆ, గుర్తొచ్చింది. ఇప్పుడు మనం అబ్బాయి కార్లోనే వెళ్ళాలి. పదా. పద పద. బాబు చక్రి, ఏంటమ్మా? మేము షాపింగ్ అని బయలుదేరాము. మమ్మల్ని అక్కడ దింపేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరేనమ్మా, కారెక్కండి. పదవే. వసుమతి, ప్రకాష్ షూమార్ట్ ఉండేది ఈ రూట్లోనే. నీకు తెలుసా? ఒక్కసారి వచ్చినట్టు గుర్తుంది. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్న, ఎక్కడ షాపింగ్ చేద్దామని అమ్మ అడుగుతోంది. ఆ,
అవునానా అవును. నువ్వు పోనీ, ఎక్కడ ఆపాలో మేము చెప్తాం కదా. సరే అయితే. వసు, చెప్పు లోపల పెట్టు, అబ్బాయి చూసేస్తాడు. పర్లేదు. ఇవ్వు. చక్రి, ఆ జంక్షన్ ఆపునానా? సరే అయితే. నువ్వెందుకు తిరుగుతున్నావురా? మాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. పర్లేదమ్మా, నేను వెయిట్ చేస్తాను. నేను షాపింగ్ చేసుకుని ఇంటికి ఆటోలో పెడతాను నాన్న. నువ్వు వెళ్ళి పని చూసుకో. మరేం పర్లేదు, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. అయ్యో, నీకెందుకు బాబు టైం వేస్ట్, నువ్వు వెళ్ళు. పర్లేదమ్మా, మీరు రండి. బాబు లోపలికి వస్తే ఏం చేద్దాం? నాకేం తెలుసు, నేనేమైనా కలగన్నానా? తప్పు చేసాం. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే మనం ఆటోలో రావాల్సింది. ఏమైందమ్మా? అది బాబు లోపల. తీయని మాటే అమ్మ. హలో. బాబు నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండు, మేము అలాగే. షాపింగ్ పూర్తి చేసుకుని వస్తాం. సరేనమ్మా. పద. పద. హలో, చెప్పండి. ఏ సునీత, అది చూడండి, డొక్కుగారు సుబ్బారావు ఈ రోజు నా చెప్పులు ఇస్తానని ఐస్ క్రీమ్ పార్లర్ లో పెద్ద కబుర్లు చెప్పి డొక్కు కారులో గాలికి తిరుగుతున్నాడు. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆ సుబ్బారావు గారిని చుత్తకొట్టొస్తాను. చెప్పులు ఇస్తానని ఇవ్వడం వాళ్ళు అయిపోయాడు. ఏయ్ సుబ్బారావు, నిన్నేనయ్యా. మీరా? ఎక్కడేం చేస్తున్నావు? అది అమ్మ వాళ్ళతో షాపింగ్ వచ్చానండి. నీ సొంత పనిలో కూడా ఈ తొక్కు కారే వాడుతున్నావా నువ్వు? నువ్వు మామూలుడివి కావని నాకు బాగా అర్థమైపోయింది. ఏవి ఏవి ఇస్తానని మాటిచ్చావు, నా చెప్పులేవి? ఇస్తానండి, ఆఫీస్ పనిలో పడి. అబ్బా, ఆఫీసా? అవునండి. గ్యారేజ్ పనులు చేస్తూ ఆఫీస్ అని బిల్డప్. నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయమ్మా, కానీ నా దగ్గర మాత్రం వాడకే. నా చెప్పులు ఎప్పుడు ఇస్తున్నావు? తెచ్చిస్తానండి, నన్ను నమ్మండి. అదే ఎప్పుడు తెచ్చిస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా వాడాక, అవి అరిగిపోయాక అప్పుడు తెచ్చిస్తావా? ప్రామిస్, ఇచ్చేస్తానండి. అక్క, తెచ్చిస్తానంటున్నాడు కదా, ఈసారి వదిలేద్దాం. థ్యాంక్స్. ఇంకో ఛాన్స్ ఇద్దామంటారా? చాలా అమాయకుల్లో ఉన్నాడక్క, మాట మీద నిలబడతాడనిపిస్తుంది. ఒక ఛాన్స్ ఇచ్చేయి. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా నా చెప్పులు తీసుకొచ్చేయి, సరేనా? ఏమండి ఏమండి, హ్మ్? నా ఫోన్ అండి. ఓ, ఫోన్ నీదా అమ్మా? నేను నాది అనుకున్నాను. బట్ సరదా, అబ్బాయి ఫోన్ మాట్లాడేలోపు ఈ అమ్మాయి ఎవరో మనం తెలుసుకోవాలి. గబుక్కున అబ్బాయి లోపలికి వచ్చేస్తే అడ్డంగా దొరికిపోతాం. పద. అలాగేలే, పద. ఇక్కడ ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే తెలుస్తుంది? రండి మేడం, ఆర్డినరీ చూపించమంటారా, ఫ్యాన్సీ ఐటమ్ చూపించమంటారా? ఏ రేట్లో చూపించమంటారు? మేము కొనటానికి రాలేదు. మరేంటి, చూడటానికి వచ్చారా? సారీ మేడం, ఇది ఎగ్జిబిషన్ కాదు. ఇది ఎగ్జిబిషన్ కాదని మాకు తెలుసు, కానీ మాకిక్కడ పనుంది. ఏంటి మేడం పని?
మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. గిఫ్టా? నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ చెప్పులు మీ షాప్ లో కొన్నవి కదా? అవునండి. చెప్పులు కొన్నది ఎవరో చెప్తారా? ఏంటి మేడం, పోలీస్ ఎంక్వైరీయా? మీరు మఫ్టీలో ఉన్న పోలీసులు కదూ? లేదయ్యా, మేం పోలీసులం కాదు. అమ్మలా కాబోయే కోడల గురించి ఎంక్వైరీకి వచ్చాం. త్వరగా చెప్పయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పు. కోడల గురించి అంటున్నారు కదా, తప్పకుండా చెప్తానండి. కళ్ళకు కట్టినట్టు క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తానండి. అమ్మాయి ఎవరనే కాదు, ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాను. మాకు కావాల్సింది అదే కదా, తొందరగా చెప్పు. ఈ చెప్పులు కొన్న అమ్మాయి ఆ, అమ్మాయి బస్సు, వీడికి అలాంటి మనిషితో స్నేహం ఏంటి? అసలు ఏమీ అర్థం కావటం లేదు. అసలేంటో ఈ చెప్పులు కదా.